గోరుచిక్కుళ్ళు, పల్లీలు ఇంకా పచ్చికారంతో చేసిన కూర చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇలా వైట్ రైస్లో నేనైతే తినేస్తున్నాను. ఈ చక్కగా తినేటప్పుడు పల్లీలు కూడా పంటి కింద తగులుతూ చాలా బాగుంటుందన్నమాట. లేదంటే కనుక ఇది మజ్జిగ చారు, పప్పు చారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇదిగోండి 2 స్పూన్ల పల్లీలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కాస్త జీలకర్ర ఇవన్నీ వేసి సిమ్లో చక్కగా దోరగా వేయించుకోండి. సిమ్లోనే వేయించుకోవాలి. లోపల వరకు పల్లీలు వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. లేదంటే పచ్చి పచ్చిగా టేస్ట్ బాగోదు. సో ఇవి వేగిన తర్వాత మిక్సీలో పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ వేసుకొని గోరుచిక్కుళ్ళని క్లీన్ చేసుకున్నవి కడిగి దీంట్లో వేసేసుకొని మధ్య మధ్యలో కాస్త నీళ్లు చిలకరిస్తూ ఒక 70% కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోండి. లేదంటే అడుగు మాడిపోతుంది. సో కుక్ అయిన తర్వాత దీంట్లోనే ఇదిగోండి కాస్త పసుపు, అలాగే ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసేసి చక్కగా ఇంకా కాస్త వాటర్ వేసి ఈ పేస్ట్ అంతా వీటి ఫ్లేవర్ అంతా కూడా గోరుచిక్కుళ్ళకి పట్టేలాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. సిమ్లో పెట్టుకొని చక్కగా అడుగంటకుండా తిప్పుతూ వేయించుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ ట్రై చేయండి. చపాతీల్లో కూడా సూపర్గా ఉంటుంది. చపాతీ పుల్కాతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. నార్మల్గా గోరుచిక్కుళ్ళు పెద్దగా ఇష్టపడరు ఎవరు కూడా, బట్ దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది, చాలా మంచిది కూడా. తప్పకుండా ట్రై చేయండి. డిష్ ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ కలుద్దాం.